భారతదేశంలో ఎంతో మంది అద్భుతమైన శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణలతో ప్రపంచాన్ని మార్చివేశారు. కానీ వారిలో కొందరు చరిత్ర పుటల్లో మరుగున పడిపోయారు. అటువంటి వారిలో అత్యంత ప్రముఖులు డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు. ఆయన జీవితం కష్టాలను జయించి ప్రపంచానికి సేవ చేసిన శాస్త్రవేత్తలకు ఆదర్శంగా నిలుస్తుంది. 1895 జనవరి 12న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు సమీప ప్రాంతంలో సుబ్బారావు జన్మించారు. అతడు చిన్నతనంలోనే తీవ్ర విషాదాలను చూశారు. తండ్రి ట్రాపికల్ స్ప్రూ అనే వ్యాధితో మరణించాడు. అదే వ్యాధి కారణంగా ఆయన ఇద్దరు సోదరులు కూడా ప్రాణాలు కోల్పోవడం వంటివి అతన్ని తీవ్రంగా కలిచివేసింది. దీంతో తన కుటుంబాన్ని నాశనం చేసిన వ్యాధులను నిర్మూలించాలనే సంకల్పంతో 1922లో కేవలం కొద్దిపాటి డబ్బుతో అమెరికాకు వెళ్లారు. బోస్టన్ లోని హార్వర్డ్ లో బయోకెమిస్ట్రీ పరిశోధన ప్రారంభించారు. హార్వర్డ్ లో పనిచేస్తూ ఆయన తన సహచరుడు సైరస్ ఫిస్కేతో కలిసి 1925లో ఫిస్కే సుబ్బారావు పద్ధతిని అభివృద్ధి చేశారు. రక్తం, ఇతర శరీర ద్రవ్యాలలో ప్రాస్పరస్ స్థాయిని కొలిచే ఈ పద్ధతి నేటికే ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగపడుతోంది. అనంతర పరిశోధనల్లో సుబ్బారావు ప్రతి జీవ కణానికి శక్తిని అందించే అణువు ఏటీపీని ఆవిష్కరించారు. నేడు బయోకెమిస్ట్రీ, వైద్యం, జీవశాస్త్రం మొత్తం ఏటీపీ భావనపై ఆధారపడి ఉంది. అయితే సుబ్బారావుకు అసాధారణ ప్రతిభ ఉన్నప్పటికీ వివక్ష కారణంగా హార్వర్డ్ ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. 1940లో చివరిసారి టెన్యూర్ నిరాకరణ ఎదుర్కొన్న తరువాత ఆయన హార్వర్డ్ ను విడిచిపెట్టడం హార్వర్డ్ కు నష్టం కలిగించగా ప్రపంచ వైద్య రంగానికి మాత్రం అదృష్టాన్ని తెచ్చిపెట్టినట్లయింది. హార్వర్డ్ ను విడిచిపెట్టిన అనంతరం ఈ గొప్ప శాస్త్రవేత్త లేడర్లీ లాబొరేటరీస్ లో చేరారు. ఈ క్రమంలో కేవలం 8 ఏళ్ల పాటు పరిశోధనలు జరిపిన అతడి బృందం పైలేరియా వంటి పరాన్నజీవి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే డైథిల్ కార్బోమైసిన్, ఫోలిక్ యాసిడ్ ను పెద్ద ఎత్తున తయారు చేసే విధానాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1947లో బాలల లుకేమియా చికిత్సలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన అమినో ప్రోటీన్ అభివృద్ధిలో సుబ్బారావు బృందం కీలక పాత్ర పోషించింది. దీని ఆధారంగా రూపొందింది. నేడు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ఔషధాలలో ఒకటైన మీథోట్రెక్సేట్ రూపొందించారు. ఇక 1948లో అతడి బృందం ఏరోమైసిన్ ను అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే తొలి టెట్రాసైక్లిన్ యాంటీబయోటిక్. దీని వల్ల తరువాత డెక్సీసైక్లోన్, మైనోసైక్లిన్ వంటి అనేక యాంటీబయోటిక్స్ అభివృద్ధి చెందాయి. ప్రపంచానికి మార్గనిర్దేశమైన ఆయన 1948 ఆగస్టు 8న కేవలం 53 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. ఆయన ఆవిష్కరణల వల్ల కోట్ల మంది జీవితం మెరుగుపడింది. కానీ ఆయన పేరు మాత్రం ప్రపంచానికి తక్కువగానే తెలిసింది. అందుకే డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావును భారతదేశపు మరుగున పడిన మహాశాస్త్రవేత్త అని పిలుస్తారు.